నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెంటపాడులో జనసేన సభ్యత్వ నమోదులో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గ్రామాల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని వెల్లడి. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి వైసీపీ శ్రేణులు భయపడరన్న మాజీ మంత్రి కొడాలి నాని 2029లో జగన్ సీఎం కావడం తథ్యమని స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గ్రామాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో జనసేన ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీస నిధులు లేక సర్పంచ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రస్తుతం గ్రామాలకు ఏ కష్టం లేకుండా ప్రభుత్వం చూస్తుందని అన్నారు. సభ్యత్వ నమోదులో పెంటపాడుకు ప్రథమ స్థానం కోసం కృషి చేస్తున్న వీర మహిళ మధులత బృందం, సర్పంచ్ చంద్రకళ, లక్ష్మణారెడ్డి, హరనాథ్, రమణ, దాసరి శ్రీనివాస్ తదితర జన సైనికులను ఆయన అభినందించారు. వ్యాప్తంగా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని చోట్ల కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాకముందు విలేజెస్ ఉన్న పరిస్థితి ఏంటి మీ అందరికీ తెలుసు. ఇక్కడ నాకు కూడా సభ్యులు ఎంపీటీసీ గారు ఉన్నారు, మరి సర్పంచ్ గారు ఉన్నారు. కనీస గౌరవం లేనటువంటి మన ప్రభుత్వంలో పనిచేసేవండి, కనీసం ఒక పని కూడా మనం చేయలేకపోయని చెప్పి సర్పంచ్ గారు కూడా వేదన వ్యక్తం చేయడం, మరి వాళ్ళందరూ కూడా ఇవాళ మన పార్టీలో ఉండడం, ఇవాళ మరింతగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. మంచి పని చేసే నాయకుడిని మేము సైతం మీతో ఉంటే ఆయన మరింత ఉత్సాహంగా మన ప్రజలకు సేవ చేసే విధంగా మరి ఈ సభ్యత్వ నమోదుని ఇవాళ ఇదివరకు పెంటపాడికి ఇప్పటికీ మనకి చాలా బలాన్ని పెంచుకోగలిగాం. చాలామంది మిత్రులు మన పార్టీలోకి రావడం, వాళ్ళంతా శత్రుతో మేము ఎలక్షన్ గురించి రావట్లేదు, మేము పవర్ గురించి రావట్లేదు, పని చేయడానికి వచ్చాం, ఆ పని మాకు అవ్వలేదు కాబట్టి మీతో ఉన్నారు, మీతోనే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారితో ఉంటామని మాట ఇచ్చి వీళ్ళంతా జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ వెనక ఖచ్చితంగా మనందరూ కూడా పనిచేద్దాం. ఎందుకంటే ఈ బీసీపేటలో డ్రైన్లు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా వీళ్ళని అడిగి మనం అన్ని చేయాలనే ఆలోచనలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ పెంటపాడు గ్రామంలో ఎప్పుడు జరగని అభివృద్ధి మరి 5 సంవత్సరాల్లో జరిపించే విధంగా, అంటే దాదాపు మన 19 ఏళ్ళు అయిపోయింది, మరి ఇంకా 3.5 సంవత్సరాల టైంలో మొత్తం అన్ని పనులు చేసే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం. పని చేసేదానికి మిమ్మల్ని ఏం ఆశించట్లేదు. మేము సైతం మీతో సపోర్ట్ చేస్తాం. జనసేన పార్టీకి మా నాయకుడి గురించి చెప్పుకుంటాకి ఒక నిజాయితీ పడడం చెప్పొచ్చు. జగన్ గురించి చెప్పుకోవాలంటే ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలి, వాన్పిక్ భూముల్లో 8,000 ఎకరాలు మీరు రాయించుకున్నారో చెప్పాలి, సరస్వతి పవర్లో ఎంత భూమి మీరు తీసుకున్నారో చెప్పాలి, భారతీయ సిమెంట్స్కి ఎంత తీసుకున్నారో చెప్పాలి, లిక్కర్లో ఎంత సంపాదించాలో చెప్పాలి. మీరు మళ్ళీ ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్ళి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్ చేసే విధంగా మేము ఖచ్చితంగా సభ్యత్వాలు చేసేస్తాం, మీకు అన్నీ ఇచ్చేస్తాం. ఇన్నాళ్ళు మీకు సభ్యత్వాలే గుర్తురాలేదు. ఇవాళ జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా సభ్యత్వ రుసుముతో 2 కోట్ల రూపాయలు ముందు ఇచ్చి ఆ తర్వాత మనందరినీ ఎక్కడైనా విపత్తు జరిగినప్పుడు వెంటనే ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఇవాళ కరోనా సమయంలో 1 కోటి రూపాయలు ఇచ్చిన, సైనికులు కుటుంబాలు చనిపోతారని ఆదుకునే విధంగా 1 కోటి రూపాయలు ఇచ్చిన, మరి ఎక్కడ అన్నదానాలు జరిగితే దానికి డబ్బులు ఇచ్చిన, మరి ఎక్కడో ట్యాంక్ లేదంటే 50 లక్షలు ఆయన సొంత డబ్బులు ఇచ్చిన, ఎవరో మన పేల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన, ఇది ఇలాంటి దాన ధర్మాలు చేయడానికి మా నాయకుడి గురించి చెప్పడానికి అనేకం ఉన్నాయి. కానీ జగన్ గురించి మీకు చెప్తాక ఏమన్నా చెప్పాలి, సొంత డబ్బులు ఎవరికైనా ఎప్పుడైనా ఇచ్చాడని అడుగుతా ఉన్నా. వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. 13,300 పంచాయతీల్లో పల్లి పండుగ చేయడం కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు ఇవ్వడం కానీ, ఇవాళ సాగి కింద మళ్ళీ 15 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం కానీ, ఇవన్నీ మంచి పనులు మనం ప్రజల్లో తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఇవాళ సంఖ్యాపరంగా పెంచుకుంటారు తప్ప మీరు ఇచ్చి డబ్బుల కోసం కావడం కాదు. మీరు ఇచ్చి డబ్బులు మీ కుటుంబాలకే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, యాక్సిడెంట్లకు ఏది జరగకూడదో జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. దాదాపు 40 కోట్లు. 2029లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని కొడాలి నాని ఇతర వైసీపీ నేతలు పరామర్శించారు. అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కూటమి బెదిరింపులకు వైసీపీ శ్రేణులు భయపడారని అన్నారు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, టీడీపీ నేతలు కావాలని అంబటి రాంబాబును రెచ్చగొట్టారని తెలియజేశారు. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారని, పోలీసుల సమక్షంలో ఇంటిపై దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి వైసీపీ భయపడదని, 2029లో జగన్ సీఎం కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఆయన
ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. ఆయనకి ట్రాప్లోకి లాగాలని చెప్పి ఒక నీచమైనటువంటి బ్యానర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కట్టి తిరుమల లడ్డూ గురించి ఆయన గుడికి వెళ్ళి ఆ బ్యానర్ తీయమని చెప్పి ఆ బ్యానర్ దగ్గర ఆగి ఆ ముందు రోజు మాట్లాడితే ఆయన వచ్చే దారిలో కర్రలు పట్టుకొని కొంతమంది చిల్లర మోకని పెట్టుకొని అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయన్నే రమ్మనమని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాకపోతే ఆవేశంలో మాట్లాడాను కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి అపాలజీ చెప్పాడు. అయినా కూడా ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్టి పరిస్థితిలో తీడు. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి కార్లు పగలు కొడతాం, ఇల్లు పగలు కొడతాం, ఆఫీస్ పగలు కొడతాం. ఈ చేతగాని పోలీసులు దగ్గరుండి కాపలాగా ఉండి ఇవన్నీ కూడా చేయించినటువంటి కార్యక్రమాలు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? 18 రోజుల్లో ఆయన బయటకు వచ్చాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ట్రెండింగ్లో ఉన్నటువంటి హీరో, సూపర్ హీరో ఎవడంటే అంబటి రాంబాబు గారు. ఆయన్ని మా పార్టీలోనూ ఈ రాష్ట్రంలోనూ ఆయనకు ఉన్నటువంటి ఆయన ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి ఇమేజ్కి 3 ఇంతలు ఇమేజ్ తెచ్చిపెట్టారు ఆయన. కాబట్టి మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా, మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా, మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తుపెట్టుకోవాలి. చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ఏ స్థాయికి రాజ్యాంగం అమలు చేస్తామన్నారనేది అంబటి రాంబాబు గారి అరెస్టు, ఆ పరిణామాలతో ఈ రాష్ట్రం మొత్తానికి కళ్ళకు కట్టినట్టు చూపించారు. వీళ్ళే స్వయంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా, చాలా చిత్రం ఏంటంటే ఎవరినైతే బాధించారో, దుర్భాషలాడారో, ఎవరి ఇంటి మీద దాడి చేసి ఎవరు ఆఫీస్ తగలబెట్టి చేశారో వాళ్ళనేమో సెంట్రల్ జైలు పంపించారు రాంబాబు గారిని. దాడులు చేసిన వాళ్ళకి, బూతులు తిట్టిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఒక్క సంఘటన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా నడుపుతున్నారో, తెలుగుదేశం పార్టీ వారి అనుబంధ పార్టీలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయనడానికి ఇది పెద్ద ఉదాహరణ. వాళ్ళు అనుకున్నట్టుగా ఇలాంటి సంఘటనలు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, శ్రేణుల్ని ఏమీ భయపెట్టలేవు, బెదిరించలేవు. రాంబాబు గారి అరెస్టు తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అన్ని స్థాయిల్లో నాయకుల్లో కూడా ఇంకా పట్టుదల పెరిగింది. ఏమవుతుంది, మహా అయితే కేసులు పెడతారు, జైలు పంపుతారు, ఇళ్ళు తగలబెడతారు, ఇంకా ఇంకా ఎక్కువైతే ప్రాణాలు తీసేదానికి కూడా సిద్ధమవుతారు. దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలనేది ఒక తెగింపు అనేది ఇవాళ ఈ సంఘటన వల్ల అందరిలోనే వచ్చింది. ఆయన ఇలాంటి వాటికి, తాటాకి చప్పుళ్ళకి, మీ బెదిరింపులకి భయపడే రకం కాదు. ఢిల్లీలో సోనియా గాంధీ మొత్తం ఈ దేశాన్నే ఫింగర్ టిప్స్ మీద పరిపాలన చేస్తున్న సమయంలోనే ఢీ కొట్టిన నాయకుడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. మీరు వచ్చి ఇంకా రెడ్ బుక్ అని భయపెడితే ఇక్కడ ఎవడో భయపడిపోవడానికి అయితే సిద్ధంగా లేడు. అంబటి రాంబాబు గారు కూడా ఈ ప్రభుత్వం ఆయనని ఏ రకంగా కృంగదీయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఇంకా రెట్టించినటువంటి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాననేటువంటి మెసేజ్ని చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా ఇస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ప్రజల తాలూకా సమస్యను పూర్తిగా గాలి కొదిలేసింది కాబట్టే ఎప్పుడు మనం కనీ విని ఎరగనటువంటి చావుల్ని మనం చూస్తూ ఉన్నాం. రోజువారీ తాగేటటువంటి నీళ్లు తాగితే ప్రజలు చనిపోతూ ఉన్నారు, పాలు తాగితే చనిపోతూ ఉన్నారు. పరిపాలన గాడి తప్పబట్టే ప్రభుత్వ వ్యవస్థల్ని, యంత్రాంగాల్ని ఏ రకంగా కక్ష సాధింపులకి ఉపయోగించాలనేటువంటి దాని మీద మాత్రమే వీళ్ళ దృష్టి పెడతా ఉన్నారు తప్పితే
ప్రభుత్వాన్ని ప్రాపర్గా సక్రమంగా నిర్వర్తించాలి, ప్రజల తాలూకా సమస్యల్ని వాటి మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చేయట్లేదు. కాబట్టే ఇటువంటి కొత్త చావులన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం పాలిచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శివపార్వతులకు అభిషేకం, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఉంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.